సంస్కృత వైభవం వీక్షకులకు స్వాగతం. నమో నమః మిత్రాణి. గత భాగంలో ప్రథమా విభక్తికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలను చూసాము. ఈ భాగంలో అవే ఉదాహరణలకి ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలను ఇప్పుడు చూద్దాము. ఈ విభక్తుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనకి శబ్ద పరిజ్ఞానం అనేది ఉండాలి. మీరు శబ్దమంజరి అనేటువంటి పుస్తకాన్ని కొనుక్కున్నట్లయితే ఆ శబ్దమంజరి అనే పుస్తకంలో శబ్దాలతో పాటు ధాతువులు కూడా ఉంటాయి. మీరు ఇవి రెండు కూడా చక్కగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు శబ్దమంజరి పుస్తకాన్ని కొనుక్కొని అభ్యాసం చేయండి. మోహనః గ్రంథాలయం గచ్చతి. మోహనః గ్రంథాలయం గచ్చతి. ఇక్కడ మోహనః అనేటువంటి కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి. మోహనః గ్రంథాలయం గచ్చతి అంటే మోహన్ గ్రంథాలయమునకు వెళ్ళుచున్నాడు అని అర్థం. ద్వివచనంలో మోహనౌ గ్రంథాలయం గచ్చతః. మోహనౌ గ్రంథాలయం గచ్చతః. ఇద్దరు మోహన్లు గ్రంథాలయమునకు వెళ్ళుచున్నారు. ఇక్కడ మోహనౌ అనేటువంటి కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి. మోహనాః గ్రంథాలయం గచ్చంతి. మోహనాః గ్రంథాలయం గచ్చంతి. మోహన్లు అందరూ గ్రంథాలయమునకు వెళ్ళుచున్నారు. ఇక్కడ మోహనాః అనేటువంటి బహువచన పదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి. శ్రావణః దుగ్ధం పిబతి. శ్రావణః దుగ్ధం పిబతి. శ్రావణ్ పాలు త్రాగుచున్నాడు. ఈ వాక్యంలో శ్రావణః అనే కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది. శ్రావణౌ దుగ్ధం పిబతః. శ్రావణౌ దుగ్ధం పిబతః. ఇద్దరు శ్రావణులు పాలు త్రాగుచున్నారు. ఇక్కడ శ్రావణౌ అనేటువంటి కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉందన్నమాట. బహువచనంలో చూసినట్లయితే శ్రావణాః దుగ్ధం పిబంతి. శ్రావణాః దుగ్ధం పిబంతి. శ్రావణులందరూ పాలు త్రాగుచున్నారు. ఈ వాక్యంలో శ్రావణాః అనేటువంటి కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది. రామః గ్రామం గచ్చతి. రామః గ్రామం గచ్చతి. రాముడు గ్రామమునకు వెళ్ళుచున్నాడు. ఇక్కడ రామః అనే పదం ప్రథమా విభక్తిలో ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ద్వివచనంలో చూసినట్లయితే రామౌ గ్రామం గచ్చతః. రామౌ గ్రామం గచ్చతః. ఇద్దరు రాములు గ్రామమునకు వెళ్ళుచున్నారు. ఈ వాక్యంలో రామౌ అనేటువంటి కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది. రామాః గ్రామం గచ్చంతి. రాముళ్ళు అందరూ గ్రామానికి వెళ్ళుచున్నారు. ఈ వాక్యంలో రామాః అనేటువంటి బహువచన పదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. పవనః విద్యాలయం గచ్చతి. పవనః విద్యాలయం గచ్చతి. పవన్ విద్యాలయమునకు వెళ్ళుచున్నాడు. పవనః అనేటువంటి ఏకవచన పదం ఇది కర్తృపదము. కర్త ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గమనించాలి. పవనౌ విద్యాలయం గచ్చతః. పవనౌ విద్యాలయం గచ్చతః. ఇద్దరు పవన్లు విద్యాలయమునకు వెళ్ళుచున్నారు. ఇక్కడ పవనౌ అనేటువంటి కర్త ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గమనించాలి. పవనాః విద్యాలయం గచ్చంతి. పవనాః విద్యాలయం గచ్చంతి. పవన్లు అందరూ విద్యాలయమునకు వెళ్ళుచున్నారు. ఈ వాక్యంలో కర్త అయినటువంటి పవనాః అనేటువంటి పదం కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. వానరః వృక్షేషు కూర్దతి. వానరః వృక్షేషు కూర్దతి. కోతి చెట్లయందు గెంతుతున్నది. ఈ వాక్యంలో వానరః అనేటువంటి కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది. వానరౌ వృక్షేషు కూర్ధతః. వానరౌ వృక్షేషు కూర్దతః.
రెండు కోతులు చెట్ల యందు గెంతుతున్నవి. ఈ వాక్యంలో వానరౌ అనేటువంటి కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది. వానరాహ వృక్షేషు కూర్దంతి. వానరాహ వృక్షేషు కూర్దంతి. కోతులు అన్నీ చెట్లపై గెంతుతున్నవి. ఈ వాక్యంలో వానరాహ అనేటువంటి కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది. బాలికా గీతం గాయతి. బాలిక గీతం గాయతి. బాలిక అనేటువంటి పదం ఇక్కడ స్త్రీలింగ పదము. ఇది కర్తృపదం. బాలిక అనేటువంటి కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది. బాలికే గీతం గాయతః. బాలికే గీతం గాయతః. బాలికలిద్దరూ పాటను పాడుతున్నారు. బాలికే అనేటువంటి ద్వివచనంలో ఉన్నటువంటి ఈ కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. బాలికాః గీతం గాయంతి. బాలికలందరూ పాట పాడుతున్నారు. బాలికాః అనేటువంటి స్త్రీలింగంలో ఉన్నటువంటి బహువచన పదం ఇది ప్రథమా విభక్తిలో ఉంది. సీత పుస్తకం పఠతి. సీత పుస్తకం పఠతి. సీత పుస్తకం చదువుతున్నది. ఈ వాక్యంలో సీత అనేటువంటి స్త్రీలింగ పదం కర్తృపదం. ఇది ప్రథమా విభక్తిలో ఉంది. సీతే పుస్తకం పఠతః. సీతే పుస్తకం పఠతః. సీతే అనేటువంటి ద్వివచన పదం స్త్రీలింగంలో ఉన్నటువంటి ఈ పదం కర్తృపదం. ఇది ప్రథమా విభక్తిలో ఉంది. సీతాః పుస్తకం పఠంతి. సీతలు అందరూ పుస్తకమును చదువుతున్నారు. ఇక్కడ సీతాః అనేటువంటి బహువచనం పదం అయినటువంటి స్త్రీలింగ పదము ఇది ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాత పాకం కరోతి. అమ్మ వంట చేయుచున్నది. ఈ వాక్యంలో మాత అనేటువంటి పదం కర్తృపదం. ఇది స్త్రీలింగ పదం ప్రథమా విభక్తిలో ఉంది. మాతరౌ పాకం కురుతః. ఇద్దరు తల్లులు వంట చేయుచున్నారు. మాతరౌ అనేటువంటి పదం ఇది కర్తృపదం. ఇది ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాతరః పాకం కుర్వంతి. తల్లులందరూ వంట చేయుచున్నారు. ఇక్కడ మాతరః అనేటువంటి బహువచన పదం ఇది కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి. లక్ష్మీ ధనం దదాతి. లక్ష్మి ధనమును ఇస్తున్నది. ఈ వాక్యంలో లక్ష్మీ అనేటువంటి కర్తృపదం ఇది ఈకారాంత స్త్రీలింగ పదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. లక్ష్మ్యౌ ధనం దదతః. ఇద్దరు లక్ష్ములు ధనాన్ని ఇస్తున్నారు. ఇక్కడ లక్ష్మ్యౌ అనేటువంటి ద్వివచన పదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. లక్ష్మ్యః ధనం దదత. లక్ష్ములు అందరూ ధనమును ఇస్తున్నారు. ఇక్కడ లక్ష్మ్యః అనేటువంటి బహువచన పదం స్త్రీలింగ పదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. పార్వతీ తిలకం ధరతి. పార్వతి తిలకమును పెట్టుకొనుచున్నది లేదా పార్వతి తిలకమును ధరించుచున్నది. పార్వతి అనేటువంటి ఈకారాంత స్త్రీలింగ పదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. పార్వత్యౌ తిలకం ధరతః. ఇద్దరు పార్వతులు తిలకమును ధరించుచున్నారు. ఇక్కడ పార్వత్యౌ అనేటువంటి కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. పార్వత్యః తిలకం ధరంతి. పార్వతులందరూ తిలకమును ధరించుచున్నారు లేదా పార్వతులందరూ తిలకమును పెట్టుకొనుచున్నారు. పార్వత్యః అనేటువంటి కర్తృపదం బహువచనంలో ఉన్నటువంటి ఈ పదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. వాహిని క్షేత్రం గచ్చతి. వాహిని క్షేత్రం గచ్చతి. వాహిని పొలమునకు వెళ్ళుచున్నది. వాహిని అనేటువంటి ఈకారాంత స్త్రీలింగ పదం ఇది ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. వాహిన్యౌ క్షేత్రం గచ్చతః.
ఇద్దరు వాహినులు పొలమునకు వెళ్ళుచున్నారు. వాహిన్యౌ అనేటువంటి ద్వివచన పదం స్త్రీలింగ పదం. ఇది ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. వాహిన్యః క్షేత్రం గచ్చంతి. వాహినీలు అందరూ పొలమునకు వెళ్ళుచున్నారు. వాహిన్యః అనేటువంటి బహువచన స్త్రీలింగ పదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. వాహనం శనైః గచ్చతి. వాహనం శనైః గచ్చతి. ఇక్కడ వాహనం అనేటువంటి నపుంసకలింగ పదం కర్తృపదం. ఇది ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. వాహనం శనైః గచ్చతి. వాహనం నెమ్మదిగా వెళ్ళుచున్నది. వాహనే శనైః గచ్చతః. రెండు వాహనములు నెమ్మదిగా వెళ్ళుచున్నాయి. ఇక్కడ వాహనే అనేటువంటి పదం రెండు వాహనములు అనేటువంటి ద్వివచనాన్ని సూచిస్తుంది. ఇది నపుంసకలింగ పదం. ఇక్కడ వాహనే అనేటువంటి పదం ప్రథమా విభక్తి అన్న విషయాన్ని గ్రహించాలి. వాహనాని శనైః గచ్చంతి. వాహనములు నెమ్మదిగా వెళ్ళుచున్నాయి. ఇక్కడ వాహనాని అనేటువంటి బహువచన పదం కర్తృపదం. ఇది ప్రథమా విభక్తిలో ఉంది. పితా ఆపణం గచ్చతి. పితా ఆపణం గచ్చతి. నాన్న అంగడికి వెళ్ళుచున్నాడు. ఇందులో పితా అనేటువంటి పదం కర్తృపదం. ఇది ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. పితరౌ ఆపణం గచ్చతః. ఇద్దరు తండ్రులు షాప్కి వెళ్ళుచున్నారు లేదా ఇద్దరు తండ్రులు అంగడికి వెళ్ళుచున్నారు. ఇక్కడ పితరౌ అనేటువంటి ద్వివచన పదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. పితరః ఆపణం గచ్చంతి. తండ్రులందరూ షాపుకు వెళ్ళుచున్నారు. ఇక్కడ పితరః అనేటువంటి పదం ప్రథమా విభక్తిలో ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇది బహువచన పదం. మిత్రాణి, ఏకవచన ద్వివచన బహువచనాలలో ప్రథమా విభక్తిని గురించి తెలుసుకున్నారు కదా. చక్కగా అభ్యాసం చేసి నోట్స్ రాసుకొని మీరు అభ్యాసం చేయండి. ధన్యవాదः.